ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసమున మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. నెక్స్ట్ తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు తృతీయాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి మీకు కోణంలో ఉన్నారు. ఈ యొక్క కోణస్థితిలో ఉండడం మీకు చాలా మంచిది. ఈయన దీవెనలు మీకు చక్కగా ఉంటాయి. చెప్పాలంటే స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగుంటుంది. జీవితంలో ఎప్పుడు తనివి తిరగాలని తీర్థయాత్రలను తిరగలుగుతారు. చాలా ప్లేసెస్ విజిట్ చేస్తారు. ఎక్కువ ఫిమేల్ టెంపుల్స్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు రాహువు వచ్చేసి మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యయాధిపతి అయినప్పటికీ కూడా మీకు పంచమంలో ఉన్నారు. పంచమంలో ఉన్న గ్రహం ఎలా చూస్తుంది అనుకుంటే దానికి రీజన్ కూడా ఉంది. ఇక తులారాశి వారికి గురువు మీకు తృతీయాధిపతి షష్టాధిపతి అయిన గురువు మీ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి 9వ వీక్షణతో ఈ యొక్క కుంభంలో ఉన్న రాహువు కుజ బుధుల్ని చూడడం జరుగుతుంది. తద్మూలకంగా మీకు చాలా అనర్థాలు దూరమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అవి ఏవని తీసుకున్నట్లయితే మీకు కన్యారాశి తులారాశి తులాలగ్నం వారికి 2వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే వ్యయాధిపతి అయిన రాహువు, అలాగే మీకు వ్యయాధిపతి ప్లస్ 9th హౌస్ ప్లానెట్ అయిన బుధుడు, వీరు ముగ్గురు కలిసి ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురి పైన ఈ హౌసెస్లో వచ్చే డిసడ్వాంటేజ్ అన్నిసి కొట్టకపోవాలంటే బృహస్పతి వీక్షణ కావాలి. ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఈ యొక్క మీకు ఎప్పటి నుంచో పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ మీ వివాహ సంబంధాలు కుదరట్లేదని కానీ ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టుకున్నారు. అలాగే రాహువు రావడం కూడాను ఈ యొక్క పంచమంలోకి రాహువు రావడం కొంచెం ఇబ్బంది. పిల్లల సంతానానికి మీరు ఏమేమి సహకరించాలి ప్రోత్సహించాలనుకుంటారో అవి పరిపూర్ణంగా మీరు చేయలేరు. తద్మూలకంగా వాళ్ళకి మీకు మనస్తాపం ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల విషయంలో కృంగిపోయే అవకాశం లేకపోలేదు. చాలా జాగ్రత్తగా ఆచితూచి వాళ్ళతో మాట్లాడండి. మీ సలహాలు మీ అనుభవాలను రంగరచి పోర్చినట్లయితే చక్కగా వాళ్ళు ఇంకా ముందుకు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ శుక్రుడు శని రాహువు. శని వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి వారికి 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో ఉండడం మంచిదే. ఎందుకంటే మీకు చతుర్థ పంచమాధిపతి 6లో ఉన్నాడు. అంటే మాతృస్వామి యొక్క హెల్త్ బాగుంటుంది. అలాగే మీకు సంతానం ప్రాబ్లమ్స్ కూడా తీరే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. ఇంతవరకు మనం ఒకవేళ ఈ నెగిటివ్గా చెప్పుకున్నాము, ఇప్పుడు పాజిటివ్గా చెప్పుకున్నాము. ఎందుకంటే అదంతా కూడా గురు వీక్షణ ప్రభావము. అలాగే గురుస్థానంలో ఉన్నాడు. శని కూడా ఏం చేయలేడు, గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చే నెగటివ్ ఇవ్వలేడు అనమాట. అలాగే తులారాశి తులాలగ్నం వారికి ఇంకా మీకు శుక్రుడు వచ్చేసి 7వ ఇంట్లో ఉన్నాడు. మీకు ఇంకా అసలు ఏం చెప్పక్కర్లా. 2,50,000 పాయింట్లు మీ జీవితం సక్సెస్ఫుల్గా ఈ మంత్ సాగిపోతూ ఉంటుంది. శుక్రుడు అన్ని కళలకు ప్రాప్తి.
అందులో మీరు దూసుకుపోయే అవకాశం ఇస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్టిస్టులు ఎవరైతే ఉంటే వారికి ఏదైనా వాళ్ళకి ఏదైనా జాబ్స్ కావాలంటే అవి జాబ్స్ కూడా దొరికే అవకాశం ఉంది. అలంకరణలకు సంబంధించినటువంటి వస్తువులు పర్చేజ్ చేస్తారు. వివాహం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మీకైనా మీ పిల్లలకైనా. నెక్స్ట్ వచ్చేసి అనుభవించడానికి ఇంతకంటే మంచి గ్రహం ఏది లేదు. శుక్రుడు రాక్షస గురువు చక్కని జీవితాన్ని అంతా అమర్చిపెట్టి ఇస్తాడనమాట. అందుకని తులారాశి తులాలగ్నం వారికి శుక్రుడిని పట్టుకోండి. ఎందుకు మీ రాశి అధిపతి, కాకపోతే అక్కడ నెక్స్ట్ నా విషయం కూడా చెప్తాను. సో ఇక్కడ ఈయన ఇచ్చేదానికి ఇంకా మనం ప్రోగ్రెస్గా ఆయన దగ్గర నుంచి ఏం పొందాలి అంటే మనం ఈయన పైన ఉన్నటువంటి దృష్టి ఏదైనా ఉందా? ఏ దృష్టి లేదు ఈయన పైన, ఎటువంటి దృష్టి లేదు. కాబట్టి మనము లక్ష్మీ పూజలు చేసుకోవాలి, ఇంద్రాణి స్తోత్రం చదవాలి. ఇంద్రాక్షి వేరు, యక్ష దేవత, ఇంద్రాణి దేవత లక్ష్మీదేవి స్వరూపిణి. ఆమెకు పూజలు చేసినట్లయితే వైట్ ఫ్లవర్స్ తోటి ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి చక్కని జీవిత గమ్యం మీరు రీచ్ అవుతారు. చక్కగా మీ లైఫ్ బాగుంటుంది. స్వస్తి.